హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకు ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జూన్ నెలకు సంబంధించి అయితే కొత్తగా ఈ యొక్క వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని అందించేందుకు మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. అయితే మనకు ఈ యొక్క డ్వాక్రా లోన్స్ అనేటువంటి వాటికి సంబంధించి ఎంత మేరకు లోన్ అనేటువంటిది అమౌంట్ శాంక్షన్ చేపిస్తున్నారు. అదే విధంగా మనకు ఏ గ్రూపులకు సంబంధించి అంటే మీకు పొదుపు గ్రూపులు ఉంటాయి కదా, వాటిలో ఎలాంటి గ్రూపులకు సంబంధించి ఈ లోన్స్ అనేటువంటి వాటి అయితే అందిస్తారు. ఏ గ్రూపులు అయితే మనకు ఈ లోన్స్కి ఎలిజిబుల్ అయితే అవుతాయి, వీటికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి, ఏమేమి అర్హతలు అనేటువంటివి కలిగి ఉండాలి, ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. ఓకేనా? గతంలో మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని తీసుకున్న వారికి ఏమన్నా ఇప్పిస్తారా, ఇప్పించరా, మనకు గతంలో ఎంత మేరకు లోన్స్ అనేటువంటి వాటిని ఇప్పించారు, ఇటువంటి డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకుందాం. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చారు. అంటే మనకు ఇంచుమించుగా 10 లక్షల రూపాయల వరకు లోన్స్ అనేటువంటి వాటిని అందజేస్తాము అంటూ మేనిఫెస్టోలో అయితే తీసుకువచ్చారు ఎన్డీఏ కూటమి. గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లోన్స్ అనేటువంటివి కేవలం 5,000 రూపాయలు మాత్రమే అందించేవారు. 5 లక్షల రూపాయలు మాత్రమే అందించేవారు. ఈ యొక్క 5 లక్షల రూపాయలని ప్రజెంట్ మనకు ఎన్డీఏ కూటమి 10 లక్షల మేరకు అయితే పెంచి దీన్ని అతి త్వరలో మనకు మహిళల ముందుకు తీసుకొస్తామని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకొచ్చేటప్పుడు చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ఎన్డీఏ కూటమిలో మొట్టమొదటి పథకం ఇవాళ రోజు నుంచి అయితే అమల్లోకి అయితే రావడం జరిగింది. మనకి ఇవాళ రోజున పెన్షన్స్ అనేటువంటివి అయితే పంపిణీ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క పొదుపు మహిళలకు సంబంధించి డ్వాక్రా లోన్స్ అనేటువంటి వాటిని కూడా త్వరలోనే మనకు ఈ నెలాఖరు లోపల అయితే తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు గతంలో ఈ యొక్క లోన్ అమౌంట్ అనేటువంటిది చాలా తక్కువైతే అందించేవాళ్ళు డ్వాక్రా మహిళలకు సంబంధించి. ఇప్పుడు మనకు వాటన్నిటినీ కూడా 10 లక్షలకి అయితే పెంచారనమాట నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే మనకు ఈ యొక్క 10 లక్షల రూపాయల లోన్ అనేటువంటిది ఎటువంటి గ్రూపులకైతే వర్తిస్తుంది, అంటే మనకు ఏ గ్రూపులు అయితే అర్హులైతే కలిగి ఉంటారో ఏ గ్రూపులకు అయితే వస్తుంది, ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, ముందుగా మనకు ఈ యొక్క డ్వాక్రా మహిళలు గతంలో ఎవరైనా లోన్స్ అనేటువంటి వాటిని తీసుకో ఉంటే మనకు చాలామంది కూడా లోన్స్ అనేటువంటివి తీసుకో ఉంటారు. ఒక్కొక్కరు 2 లక్షలు, 1 లక్ష రూపాయలు అనేటువంటివి. వాటన్నిటిని కూడా కంప్లీట్గా మనం అందరం కూడా పే చేసుకో ఉండాలి. అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క లోన్ అనేటువంటిది అయితే శాంక్షన్ చేస్తారు. గతంలో లోన్ అమౌంట్ అనేటువంటిది వడ్డీతో సహా అయితే పే చేసుకో ఉండాలి. మనకు వడ్డీ లేని రుణాలు అనేది చెప్తారు కాబట్టి మనకు ఆ వడ్డీ అమౌంట్ కూడా మనం పే చేసుకోవాలి. తిరిగి మరలా మనకు ఆ వడ్డీ అమౌంట్ అనేటువంటిది మీ బ్యాంక్ ఖాతాలకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని గతంలో తీసుకున్నటువంటి వాటన్నిటిని కూడా పెండింగ్లో లేకుండా, 1 రూపాయి కూడా పెండింగ్లో లేకుండా ఎవరైతే పే చేసి ఉంటారో అటువంటి గ్రూప్కు మాత్రమే ఈ 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటివి అయితే శాంక్షన్ అవుతుంది. ఓకేనా? ఈ యొక్క 10 లక్షల రూపాయలు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ విఓఏసీసీఎల్ దగ్గరికి వెళ్తే మీరు వాళ్ళు తీర్మానం అయితే చేస్తారు. ఆ యొక్క తీర్మానం పెట్టుకున్నాక మీకు బ్యాంక్ అనేటువంటిది లోన్స్ అనేటువంటి వాటిని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ అంటే పొదుపు గ్రూప్ మొత్తానికి సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది. ఆ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేటువంటిది మొత్తంగా అయితే పడడం అయితే జరుగుతుంది. ఆ బ్యాంక్లో పడినటువంటి అమౌంట్ని మీరందరూ కూడా తెచ్చుకొని అందరూ కూడా పంచుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే జరుగుతుంది ప్రాసెస్. ఈ విధంగా అయితే మనకు గతంలో తీసుకున్నటువంటి లోన్స్ కంప్లీట్గా అయితే పే చేసి ఉండాలి, ఎటువంటి పెండింగ్ కూడా లేకుండా. అటువంటి గ్రూపులు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా? ఇది మాత్రం పక్కాగా అయితే చెక్ చేసి పెట్టుకోండి. చాలామంది కూడా లోన్స్ అనేటువంటి వాటిని అయితే తీసుకో ఉంటారు గతంలో కూడా మనకు. అదేవిధంగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క లోన్ అమౌంట్ అనేటువంటిది కంప్లీట్గా తోసేస్తారని కూడా అనుకుంటూ ఉన్నారు. చూద్దాం ముందు రోజుల్లో ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారో డ్వాక్రా మహిళలకు సంబంధించి. అయితే మనకు ఈ యొక్క డ్వాక్రా లోన్స్ రావాలి అంటే ముందుగా మీకు అధికారులు అనేటువంటి వాళ్ళు వచ్చి మీ డీటెయిల్స్ అనేటువంటివి అయితే చెక్ చేస్తారు. ఓకేనా? ఈ అర్హతలు అయితే కంపల్సరీగా కలిగి ఉండాలి మీరందరూ కూడా. ముందుగా మీకు అధికారులు అనేటువంటివి వచ్చి వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తారు. మీ యొక్క పొదుపు సంఘాలకు సంబంధించి డీటెయిల్స్ అనేటువంటివన్నీ కూడా ఒక రికార్డ్స్లో అయితే మెన్షన్ చేసి ఉంటారు. మీరందరూ కూడా ప్రాపర్ రికార్డ్స్ అనేటువంటివి అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క రికార్డ్స్లో మీరు మంత్లీ వైజ్గా కట్టేటువంటి అన్ని రికార్డ్స్ కూడా, అన్ని లెక్కలు కూడా మీరు ప్రాపర్గా అయితే చెక్ చేసుకున్నాకే అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ యొక్క లోన్ అనేటువంటిది అయితే శాంక్షన్ చేసేటట్టు అయితే చూస్తారు. అదేవిధంగా మీరు ఈ యొక్క లోన్స్ అమౌంట్కి అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ప్రూఫ్స్ అని పక్కాగా ఉండాలి.
సో అదేవిధంగా మీ యొక్క బ్యాంక్లో పే చేసినటువంటి అప్పుడు మీ యొక్క అమౌంట్ అనేటువంటిది పే చేసినప్పుడు రిసిప్ట్స్ కూడా ఇస్తారు మీకు అందరికీ కూడా. సో అది మీకు అందరికీ కూడా తెలిసిందే. సో ఆ యొక్క రిసిప్ట్స్ కూడా కంపల్సరీగా అయితే ఉండాలి. మీరు ఎప్పుడెప్పుడు ఎంతెంత అమౌంట్లు అనేటువంటివి పే చేశారు అనేటువంటి దానికి సంబంధించి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు అధికారులు అనేటువంటివి మీ దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేశాకే మీకు లోన్ అనేటువంటిది శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే మెయింటైన్ చేసుకోండి. అధికారులు వచ్చినప్పుడు ప్రాపర్గా అయితే చూపించండి. ఇవన్నీ రికార్డ్స్ అన్నీ కూడా, అకౌంట్స్ అన్నీ కూడా మీకు అందరికీ చూసుకున్నాకే లోన్స్ అనేటువంటివి శాంక్షన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి. మనకు ఈ నెలాఖరు లోపల డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్ అమౌంట్ అనేటువంటిది అయితే శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఇది వడ్డీ లేని రుణం అన్న చెప్పడం అయితే జరిగింది. బట్ మనకు వడ్డీ అనేటువంటిది అయితే ఒకసారికి అయితే పే చేయాలి. సో మీకు అందరికీ కూడా అకౌంట్లోకి తిరిగి మరలా ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేటువంటిది అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఓకేనా? ఫస్ట్ అయితే మీరు పే చేసేయాలి ఈ వడ్డీ అమౌంట్ అనేటువంటిది. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను డ్వాక్రా మహిళలకు సంబంధించి. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.